ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశులు 10వ రాశి దశమ రాశి మకర రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారండి. వారి జాతక బలం మకర రాశి వారి జాతక బలం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం శుభయోగం అశుభయోగం గ్రహయోగం గృహయోగం చూద్దామండి. మకర రాశి వారి జాతకంలో 5 గవ్వలు పడ్డాయండి. మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం 5వ సంఖ్య వీరికి కలిసి వచ్చే అవకాశం ఉందండి. బే సంఖ్య ఈ రాశి వారికి సరి సంఖ్య కలిసి వస్తుంది, కానీ ఇప్పుడు నడుస్తున్న గడియ ప్రకారం 5వ సంఖ్య బే సంఖ్య కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ మకర రాశి వారు సామాన్యంగా వ్యాపారం చేయరండి, చేస్తే మాత్రం తిరుగు ఉండదు. ఆ జాతక బలంలా ముఖ్యంగా లోహ వ్యాపారం. అలాగే వీరి జ్యోతిష్యంలో లోహాలంటే చాలా రకాలు ఉంటాయండి. లోహాలు వెండి ఉంటుంది, బంగారం ఉంటుంది, అలాగే మాత్రం పంచలోహాలు ఉంటాయి. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఇనుము ఉంటుంది, హుక్కు ఉంటుంది, అలాగే ఇత్తడి ఉంటుంది, రాగి ఉంటుంది. వారు ఏ లోహ వ్యాపారం చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూడాలంటే మాత్రం వాహనాల వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరికి సముద్ర ప్రయాణం చేసే అవకాశం కూడా ఉన్నది. మకర రాశి వారి జాతకంలో ఎల్నాటి శని ప్రభావం లాస్ట్ గడియలో ఉన్నదండి, వెళ్ళిపోతుంది వీరి పేరు మీద. చాలా వరకు శుభయోగాలు ఉన్నాయి ఈ రాశి వారి జాతకంలో. గత 7.5 సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అదృష్ట యోగం ఉంటుంది వీరి జాతక బలంలో. ఇల్లు కట్టడం కానీ పెళ్లి చేయడం కానీ ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ విశేషంలో ఏమున్నదంటే అండి, కొద్ది వరకు నెగిటివ్ కానీ మాత్రం విపరీతమైన నరఘోష చాలా ఉన్నదండి వీరి జాతక బలానికి. ఈ విపరీతమైన నరఘోష వలన మాత్రం ఇంట్లో మాత్రం చిక్కులు చికాకులు తప్పవండి. ఖచ్చితంగా గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. 99% గొడవలు వచ్చే అవకాశం ఉంటాయి. వారి ఇంటి వారితో కానీ, అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెలతో కానీ, పిల్లలతో కానీ, పెద్దలతో కానీ, రక్త సంబంధికులతో కానీ, బామ్మలతో కానీ, ఎవరు ఇంకా రక్త సంబంధం ఎవరందరితో ఖచ్చితంగా గొడవలు చిక్కులు చికాకులు వస్తాయి. కాబట్టి ఈ రాశివారు మాత్రం ఖచ్చితంగా నవగ్రహాల్ని పూజ చేయటం, అలాగే శనేశ్వరుని ఆరాధన చేయటం, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయటం, ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం, అలాగే మాత్రం మీరు జాతకంలో చూడాలంటే మాత్రం శనేశ్వరునికి తైలాభిషేకం చేయటం, అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం నల్ల వస్త్రం తొడగకపోవటం, అలాగే నల్ల వస్త్రం ఒకరికి ఇవ్వకపోవటం, అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మంగళవారం రోజు శనివారం రోజు మాత్రం శనికి సంబంధించిన వస్తువులు కొనకపోవటం ఇవ్వకపోవటం మంచిదండి.